భగవంతుని గురించి అతని ప్రతినిధులు మరియు భక్తులు చెప్పే మాటలు కొన్ని చాలా చిత్రంగా ఉంటాయి. ఎవ్వరు చూడని ఎవరికీ కనిపించని దేవునికి ఒక రూపాన్ని ఇచ్చి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా ఒక దేవుడు కాదు, అనేక మంది దేవుళ్ళు. దేవుడు ఎక్కడ ఉంటాడు అని ఎవరైనా ప్రశ్నిస్తే, అన్ని చోట్ల ఉంటాడు, ఈ విశ్వం మొత్తం చూస్తూ ఉంటాడు అని సమాధానం చెబుతారు. దేవుడు అన్ని చోట్ల ఉంటే మనం ఎక్కడ కూర్చోవాలి? ఆయన మీద కూర్చోలేము కదా అని ప్రశ్నించామనుకో, నీవు నాస్తికుడవు, నీకు దేవునితో ఏం పని అంటూ కోపం తెచ్చుకుంటారు. అంతా ఆ పైవాడి దయ అని భక్తులు నిత్యం అంటూ ఉంటారు. అంటే దేవుడు పైన ఉన్నాడు అని అర్థం. అందులోనే క్రింద లేడు అనే అర్థం కూడా ఉంది. మరి క్రింద లేని దేవుని కోసం గుడులెందుకు? పూజలు, ఉత్సవాలు ఎందుకు? దూరాన ఉన్న గుడుల వద్దకు పరుగులెందుకు అని ఎవరైనా ప్రశ్నించారు అనుకో, వారి మనోభావాలు తీవ్రంగా దెబ్బతిని మానసిక రోగుల మాదిరి ప్రవర్తిస్తారు. దేవునికి స్పష్టమైన నిర్వచనం ఇస్తారేమో అనే ఉద్దేశంతో ప్రశ్న వేస్తే సమాధానం చెప్పకుండా రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. అంటే వారి దగ్గర సరైన సమాధానం లేదు అని చెప్పకనే చెబుతున్నట్లు అన్నమాట. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.